హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓ బేబీ ఫన్. ఈ వీడియో చూస్తున్న బిగ్ బాస్ లవర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఏంటి టాపిక్? నామినేషన్స్. ఈ 2 days నామినేషన్స్ మనం బిగ్ బాస్ షోలో చూసాం కదా, వాటి గురించి మాట్లాడేసుకుందాం. ఎవరెవరు కరెక్ట్, ఎవరు రాంగ్, వాళ్ళ రీజన్స్ కరెక్ట్ అయిన నామినేషన్కి వాళ్ళ వేలో నుంచి వాళ్ళ కరెక్ట్, కానీ మన వేలో నుంచి మనకి ఎలా అనిపించిందో మాట్లాడుకుందాము. మీకేమనిపించిందో కూడా నాకు కామెంట్స్లో పెట్టండి. ఓకే, లెట్స్ గో. ముందుగా మనం సీతక్క, ఆమె ఎవరు నామినేట్ చేసింది? పెద్ద గాలి వచ్చేస్తుంది, అవసరం రాదు ఈ గాలి, అవసరం లేదు. ముందుగా మనం సీతక్క గారి గురించి మాట్లాడుకుందాం. ఆమె ఎవరు నామినేషన్ చేశారు? నిఖిల్ గారిని నామినేట్ చేశారు, ప్రేరణ గారిని నామినేషన్ చేశారు. ఇద్దరిని చేసిన నామినేషన్ ఏది స్ట్రాంగ్ అనిపించిందంటే ప్రేరణ గారిది చాలా స్ట్రాంగ్ అనిపించింది. నిఖిల్ గారిది ఇంకా ఆమెకి ఎవరిని చేయాలో అర్థం కాక నిఖిల్ ఎంచుకొని నామినేట్ చేసిందేమో అనిపించింది. ఇది చిన్న రీజను, కానీ ప్రేరణది రీజన్ బాగుంది. దాని గురించి చాలా బాగా మాట్లాడింది. ఆమె ఒపీనియన్ బాగా స్ట్రాంగ్గా పెట్టింది నామినేషన్లో. అందరికీ కూడా ఆమె కరెక్ట్ అన్నట్టుగా కూడా సీతక్క మార్కులు కొట్టేసింది నామినేషన్స్లో. సూపర్గా మాట్లాడింది. వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్ట్ అని కూడా సీతక్క గారిని చెప్పొచ్చు. ఎలా చెప్పాలి, ఆమె గురించి టాప్ 10లో 10 నెంబర్ అన్నట్టుగా చెప్పొచ్చు. ఆమెను కూడా స్ట్రాంగ్గానే అనిపిస్తుంది. ఈ సీత గారు నిఖిల్కి ఏమని రీజన్ చెప్పారు నామినేషన్ చేయడానికి? నేను మిమ్మల్ని ఫస్ట్ వీక్లోనే నామినేట్ చేద్దాం అనుకున్నాను, కానీ మీరు అప్పుడు చీఫ్గా ఉండడం వల్ల మిమ్మల్ని నామినేట్ చేయడానికి కుదరదన్నారు. అందుకనే నేను మిమ్మల్ని చేయలేకపోయాను. ఎందుకు కారణము, ఎందుకు ఇప్పుడు చేయాలనుకుంటున్నాను అంటే, నాకు మీరు హౌస్లోకి రాగానే డామినేట్గా అందరినీ డామినేట్ చేస్తున్నట్టు, మీరే ముందుగా అన్ని విషయాల్లో తలదూర్చి అన్ని విషయాల్లో మీకు అవసరం అన్నట్టుగా మీరే ఎవరిని మాట్లాడనీయకుండా మీరే మాట్లాడి మిగతా వాళ్ళందరినీ డామినేట్ చేస్తున్నారేమో అని అనిపించింది. రీజన్ నాకు అప్పుడే ఫస్ట్ వీక్లో చేద్దాం అనుకున్నాం, కానీ అప్పుడు మీరు చీఫ్గా ఉండడం వల్ల నాకు కుదరలేదు. అందుకే ఇప్పుడు చేస్తున్నాను. పైగా మీరు నాకు స్ట్రాంగ్ కంటెస్టెంట్గా కూడా అనిపిస్తున్నారు పోను. అందుకని మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని చెప్పి, అంత స్ట్రాంగ్ రీజన్ కాకపోయినా కూడా తనకి అలా అనిపించి ఉండొచ్చు. తన వేలో తనకి కరెక్ట్, మనకి మాత్రం అది చిన్న విషయంలాగా అనిపిస్తుంది. ఈ సీత గారు నిఖిల్కి ఏమని రీజన్ చెప్పారు నామినేషన్ చేయడానికి? నేను మిమ్మల్ని ఫస్ట్ వీక్లోనే నామినేట్ చేద్దాం అనుకున్నాను, కానీ మీరు అప్పుడు చీఫ్గా ఉండడం వల్ల మిమ్మల్ని నామినేట్ చేయడానికి కుదరదన్నారు. అందుకనే నేను మిమ్మల్ని చేయలేకపోయాను. ఎందుకు కారణము, ఎందుకు ఇప్పుడు చేయాలనుకుంటున్నాను అంటే, నాకు మీరు హౌస్లోకి రాగానే డామినేట్గా అందరినీ డామినేట్ చేస్తున్నట్టు, మీరే ముందుగా అన్ని విషయాల్లో తలదూర్చి అన్ని విషయాల్లో మీకు అవసరం అన్నట్టుగా మీరే ఎవరిని మాట్లాడనీయకుండా మీరే మాట్లాడి మిగతా వాళ్ళందరినీ డామినేట్ చేస్తున్నారేమో అని అనిపించింది. రీజన్ నాకు అప్పుడే ఫస్ట్ వీక్లో చేద్దాం అనుకున్నాం, కానీ అప్పుడు మీరు చీఫ్గా ఉండడం వల్ల నాకు కుదరలేదు. అందుకే ఇప్పుడు చేస్తున్నాను. పైగా మీరు నాకు స్ట్రాంగ్ కంటెస్టెంట్గా కూడా అనిపిస్తున్నారు పోను. అందుకని మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని చెప్పి, అంత స్ట్రాంగ్ రీజన్ కాకపోయినా కూడా తనకి అలా అనిపించి ఉండొచ్చు. తన వేలో తనకి కరెక్ట్, మనకి మాత్రం అది చిన్న విషయంలాగా అనిపిస్తుంది. విష్ణుప్రియాని ఆదిత్యవం గారిని నామినేట్ చేశారు. ఏంటి రీజన్స్ విష్ణుప్రియాని చేయడానికి? నువ్వు చాలా స్ట్రాంగ్ కంటెస్ట్ అనుకున్నాను, నేను అనుకున్నంత స్ట్రాంగ్గా ఏం లేరు, మీరు స్ట్రాంగ్గా ఏమి ఆడట్లేదు, ఇన్వాల్వ్మెంట్ లేదు, చాలా లోగా అనిపిస్తున్నారు మీరు అని నామినేట్ చేస్తున్నాను అన్నారు. తర్వాత ఆదిత్యవం గారినేమో మీరు హౌస్లో అసలు కనిపించట్లేదు, ఎక్కడ మీరు ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు, హౌస్లో జరిగే టాపిక్స్ మీద దేని మీద అయినా సరే మీ పాటికి మీరు ఉంటున్నారు అనిపిస్తుంది, మీరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది, మీరు ఈ బిగ్ బాస్ హౌస్ కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుందని రీజన్స్ చెప్పాడు. ఇంకా ఆదిత్యవం గారు దానికి రిటర్న్, నా ఏజ్ 48, నేను అయినా కూడా ఎంతో స్ట్రాంగ్గా ఆడడానికి ఇక్కడికి నేను వచ్చాను, ఇంత స్ట్రాంగ్గా పిల్లల్ని వదిలేసి నేను ఇక్కడ ఉంటున్నానంటే నా ఏజ్కి ఎంతో గ్రేట్ అనే చెప్పాలి. మీకు ఎందుకు అలా అనిపించిందో తెలియట్లేదు. నెక్స్ట్ విష్ణుప్రియ గారి నామినేషన్స్. ఆమె సోనియా గారిని నామినేట్ చేసింది. ఆమె పాయింట్స్ అన్నీ చాలా బాగా మాట్లాడింది. ఏంటంటే, నేను వచ్చి మీకు సారీ చెప్పాను, ఇలా నాదేదో క్యాజువల్గా వచ్చి నేను కామెడీగా అడిగాను, కానీ మీరు అంత సీరియస్ అయిపోయారు, దేనికి అయ్యారు నాకు అర్థం కాలేదు.
నెక్స్ట్ ఎమ్మటే మీరు ఫీల్ అయితే సారీ అని కూడా చెప్పాను. కానీ అంతలోనే మీరు పుసుక్కని అడల్టరేట్ జోకులే వేయద్దు విష్ణుప్రియ అని అనేంత నేనేమి చేశాను అని మీరు అలా అన్నారు. నాకు అర్థం కాలేదు, చాలా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత మీరు బయటికి వెళ్ళి అంత ఓవర్ యాక్షన్ చేశారు. చాలా బాధ అనిపించింది. మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, చాలా బాగా మాట్లాడతారు, చాలా డీసెంట్గా ఉంటారు అనుకున్నాను. కానీ సడన్గా ఇలా అనేసరికి నాకు చాలా బాధ అనిపించింది. నాగ్ సార్ దగ్గర కూడా దీని గురించి చాలా వైలెంట్గా చెప్పారు. నాకు చాలా బాధగా ఉంది. ఈ విషయం గురించి నేను ఎక్కువగా ఆలోచించాల్సి వస్తుంది. ఇంకా మీరు దీని గురించి నన్ను ఆ విధంగా అనుకోకుండా ఇక మీదటి నుంచి అయినా మీరు ఇలా ఫీల్ అవ్వకుండా ఉంటారని నామినేట్ చేస్తున్నానని చెప్పారు. దానికి సోనియా, నువ్వు సారీ చెప్పినంత మాత్రాన నేను తీసుకోవాలని ఏమన్నా ఉందని చాలా వరస్ట్గా మాట్లాడారు. అసలు వేరెవరైనా నిజంగా ఇన్నిసార్లు సారీ చెప్తున్నానంటే ఎవరైనా ఎక్స్క్యూజ్ చేస్తారు, కానీ ఏమిలో పశ్చాత్తాపం అనేది లేదు. ఆమె రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా కూడా దానిసేపటికి నేను ఎప్పటికీ ఇంకా ఏమంటారు కాంప్రమైజ్ అవ్వను, ఇంక నేను ఇలాగే ఉంటాను అన్నట్టుగానే బిహేవ్ చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు, ఆమె కరెక్ట్ కాదు. ఆ హౌస్లో ఆ విధంగా ఉంటే ఫర్దర్గా ఆమె ముందుకెళ్ళే అవకాశాలు కూడా లేవు. క్షమించుకోవడం అనేది, క్షమాపణ అడిగేది, మనం క్షమాపణ ఎవరైనా మనల్ని అడిగితే అది కొన్ని విషయాలు హర్ట్గా ఉండొచ్చు, కానీ ఆ సిచ్యువేషన్కి ఓకే అనేస్తాం మనం తర్వాత ఎంత బాధపడినా కూడా. కానీ ఈమె ఆ విధంగా లేదు. ఇదొక పాయింట్. తర్వాత ఇంకా లాస్ట్లో భలే మాట్లాడింది విష్ణుప్రియ కూడా. చదువుకుంటే సరిపోదండి, ఆ చదివిన జ్ఞానాన్ని మంచిగా ఉపయోగించాలి. అంతేగాని ఇలాంటి సిల్లీ విషయాలకి కాదు మీ నాలెడ్జ్ని ఉపయోగించాల్సింది. 10 మందికి ఉపయోగపడే పనులు చేయండి. ఇది సిల్లీ విషయాన్ని తీసుకొచ్చి ఇంత మీకు ఉన్న నాలెడ్జ్కి ఎంత మంచి వాళ్ళగా ముద్ర వేసుకోవచ్చు. ఇలాంటి సిల్లీ విషయాలకి పిల్లబచ్చాగా తిరిగి కామెడీ చేసుకుంటూ ఉండేదానికి నన్ను ఇలా బ్లేమ్ చేయడం మీరు అది చాలా కరెక్ట్ కాదు, రాంగ్ అనేసరికి విష్ణుప్రియ నీకు ఫ్యామిలీ లేదేమో, నాకైతే ఫ్యామిలీ ఉంది అన్నట్టుగా ఆమెని చాలా ఎగతాళిగా చేసినట్టుగా మా అండవాడ గమనించాలి. కానీ హైలైట్ విషయం ఏంటంటే ఎవరికైనా అలా అన్నప్పుడు, అంటే విష్ణుప్రియకి మదర్ లేరు, చనిపోయారు. అలా అన్నప్పుడు ఎవరికైనా ఖాళీ ఫ్యామిలీ వరకు వెళ్ళిందంటే ఆమె ఎవరైనా సరే తిరిగి కౌంటర్ ఇస్తారు. కానీ తింగరదని చెప్పాలి సో విష్ణుప్రియ గారిని. ఆమె చిన్నపిల్లల మెంటాలిటీ అని కూడా చెప్పొచ్చు. తిరిగి ఎమ్మటే కౌంటర్ ఇచ్చి ఫీల్ అవ్వడం, ఏడవడం, అలా సానుభూతి చూపించాలి, ఇది నేను వర్కౌట్ చేసుకోవాలి ఈ సిచ్యువేషన్ని అన్నట్టుగా వేరే వాళ్ళు అయితే ఖచ్చితంగా చేస్తారు. దీన్ని ఎక్కువ చేసేసి దీన్ని ఎక్కువ నేను కంటెంట్ ఇవ్వాలి ఈ విషయాన్ని అది సోనియా అయితే ఇదే చేసేది, ఖచ్చితంగా ఇదే చేసేది. కానీ విష్ణుప్రియ క్యారెక్టర్ అది కాదు. తను జెన్యూన్గా ఉంటుంది. ఆమె ఎలా ఉండాలనుకుంటున్నా అలా అనుకుంటున్నా. ఆ ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏడుస్తుంది. ఆమెకి ఏమనిపించకపోతే ఆమె పాటికి ఆమె పని చేసుకుంటూ పోతూ ఉంటుంది. కానీ అదే ప్లేస్లో సోనియా కానీ ఇంకొకరు కానీ ఉంటే దీన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకొని ఎక్కడికో దీన్ని సాగదీసేవాళ్ళు మనకంటలాగా. అలా చేయలేదు. సూపర్ అనే చెప్పాలి ఇక్కడ. ఇంకా విష్ణుప్రియ గారు వేరే వాళ్ళని ఎవరినో నామినేట్ చేశారబ్బా. ఎవరు నామినేట్ చేశారు? విష్ణుప్రియ గారు ఎవరు నామినేట్ చేశారంటే మణికంఠ నామినేట్ చేశారు. ఎందుకంటే నువ్వు నాతో ఉంటానే, నాతో మంచిగా ఉంటానే, నీ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తానే, నేను వింటూనే మనతో ర్యాపో నడుస్తున్నట్టుగా చేసి నేను నిన్ను పరీక్షించడానికే నీతో ఉన్నాను, ఇంకా ఏమైనా మాటలు వస్తాయని దగ్గర నుంచి అని పరీక్షించడానికే నీతో తిరుగుతూ ఉన్నానని చెప్పడం నాకు చాలా 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 హర్ట్ అనిపించింది, చాలా బాధ అనిపించింది. నువ్వు ఎన్నో ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చావు నాకు, అయినా కూడా నేను ఎక్కడ రిలీజ్ అవ్వలేదు మణికంఠ. నేను చెప్పలేదు, నేను రియలైజ్ అయ్యానని. నాకు ఇప్పటికీ ఆ పెయిన్ అలాగే ఉంది. దాన్ని నేను ఇలా రివీల్ చేసుకుంటున్నాను సరికి మణికంఠ ఏం మాట్లాడలేదు. ఎందుకంటే అతనిది తప్పే, 100% తప్పే. ఒక మనిషిని కట్టప్పలాగా వెనక నుంచి పొడిస్తే ఆమె కూడా అదే అనేది, కట్టప్పలాగా నువ్వు బిహేవ్ చేసావు నాతోటి, నాకు చాలా బాధ అనిపించింది అనేసరికి దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అందుకనే మణికంఠ కూడా ఓకే అని చెప్పారు. అక్కడితో వాళ్ళ నెక్స్ట్ నామినేషన్ నాగమణికంఠ ఎవరిని నామినేట్ చేశారంటే ఆదిత్య ఓం గారిని, శేఖర్ భాష గారిని నామినేట్ చేశారు. ఆదిత్య ఓం గారిని ఏ విషయంలో నామినేషన్ చేశారంటే, మీరు గేమ్ అంతగా నాకు ఆడుతున్నారని అనిపించట్లేదు, మీరు ఈ హౌస్కి కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది, ఎందుకు వచ్చారో కూడా అర్థం కావట్లేదు నాకు,
అనేసరికి ఆదిత్య ఓం గారు దానికి రిప్లై ఇచ్చారు, నేను బాగానే ఆడుతున్నా అది అట్లా ఇట్లా అని చెప్పి. కానీ ఒక పాయింట్ ఏం చెప్పాడు మణికంఠ, నీకు ఎంత స్టార్డమ్ ఉందనేది కాదు బిగ్ బాస్కి వచ్చి, బిగ్ బాస్లో మనం ఎంత రియాలిటీగా ఉంటున్నాము అనేదే ఈ బిగ్ బాస్ గేము. వాళ్ళనే విన్నర్గా చేస్తారు, అంతేగాని వచ్చామా వెళ్ళామా అన్నట్టుగా ఉంటే అది సరైన గేమ్ కాదు. మీరు సరైన గేమ్ ఆడడం కూడా కాదు. మీ ఇష్టం ఎక్కడంటే మీ ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటారు, వచ్చామా వెళ్ళామా అన్నట్టుగా. నాకు మీరైతే కనిపించట్లేదు అసలు హౌస్లో అని నామినేట్ చేశారు. బాగానే ఉంది ఈ రోజున కూడా. నిజంగానే ఆదిత్య ఓం గారు నాకు ఇష్టమే, ఆయన అంటే చాలా ఇష్టం. కానీ ఎందుకని ఇంకా ఆయన శివాజీ గారు ఎలా ఆడేవారు, మైండ్ గేమ్ ఎంత బాగా ఆడేవారు, అంత లేదు ఈయన కాడ, అంత టాలెంటే లేదు. సూపర్ అనే చెప్పాలి శివాజీ గారిని. ఇంకా నెక్స్ట్ శేఖర్ భాషా గారితో ఎందుకు నామినేట్ చేశారంటే, మీరు సిల్లీగా జోకులు వేస్తారు, అయ్యి అసలు నాకు నచ్చట్లేదు. మీరు ఎందుకు జోక్స్ వేస్తూ ఉంటారు నాకైతే తెలియట్లేదు, మీ సీరియస్నెస్ అనేది లేదు గేమ్లో మీకు అని నామినేట్ చేస్తున్నాను అన్నారు. ఆ విధంగా ఆయన నామినేషన్ కంప్లీట్ చేస్తారు.